చేస్తుందని, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ మహనీయుడు రచించిన భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి బీసీవై పార్టీ కృషి చేస్తుందని తెలియజేస్తూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అనేక రకాలుగా పోరాటం చేస్తున్నా స్పందించకుండా గతంలో లాగే మోసం చేసి వంచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గత 11వ తేదీన బీసీ ధర్మదీక్ష పేరుతో 5 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి నిరాహార దీక్షకు కూర్చున్నాను. దీక్ష మొదలయ్యి ఈరోజు 4వ రోజు అయినప్పటికీ ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదు. అదేవిధంగా బీసీలకు సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లను పరిష్కారం కోసం చేస్తున్న ఈ పోరాటానికి ప్రతిపక్షం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదంటే ఈ 2 దోపిడీ పార్టీలకు బీసీలపైనున్న చిత్తశుద్ధి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మంది బీసీలు గమనిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నది